అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రస్తుత ట్రెండింగ్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించిండని, ఫోన్ ట్యాపింగ్ చేపించిందే కేసీఆర్ అని, మొత్తం ప్రభాకర్ రావు వెనకాలండి నడిపించింది మొత్తం కేసీఆరే అని, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం కేసీఆర్కి వినిపించేదని ఒక పెద్ద చర్చ. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, శ్రవణ్ రావు, తర్వాత ప్రభాకర్ రావు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. వీళ్ళ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకున్నారు. వీళ్ళపైన కేసులు నమోదు చేసిరు. కొంతమంది జైలుకు పోయి బయటికి కూడా వచ్చిర్రు. ఇప్పుడు ప్రభాకర్ రావును కూడా సిట్టు విచారణ చేస్తూ ఉంది. సో ప్రభాకర్ రావు రేపో మాపో జైలుకు పోయే అవకాశం ఉందని ఒక చర్చ ఉంది. ప్రభాకర్ రావు మాజీ డీజీపీ, అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి డీజీపీ ఎవరైతే ఉన్నారో పాత డీజీపీ పేరు చెప్పిండు. ఆ డీజీపీ కూడా విచారణ చేయబోతున్నారు అనేది ఒక చర్చ. అయితే ఇప్పుడు కేసీఆర్కి సంబంధించినటువంటి వీడియో ప్రధానంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న మాట ఏంది, వాళ్ళ వర్షన్ ఏంటంటే కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి, కేసీఆర్ని బద్నాం చేయడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి కేసీఆర్ను బద్నాం చేద్దాం, అరెస్ట్ చేద్దాం అనే ప్లాన్లో కాంగ్రెస్ ఉన్నది అనేది ఒక చర్చ. కాంగ్రెస్కి కేసీఆర్ని ఎట్లా బద్నాం చేయాలి, కేసీఆర్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలనేది సందు దొరకలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కాళేశ్వరం కేసీఆర్ కథం చేసిండు, కాళేశ్వరం మొత్తం ఆగం చేసేసిండు, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం అని కూలిపోయినాయి, బాహుబలి మూటలు ఆగమైపోయినాయి అని చెప్పి ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించినటువంటి స్కామ్ విషయంలో కేసీఆర్ నిరికియాలని అనుకొని కాళేశ్వరం కమిషన్ పెట్టిరు. కేసీఆర్ని కమిషన్ కాడికి పిలిచిరు. కేసీఆర్ పోయిండు, విచారణకు హాజరయ్యిండు. కాళేశ్వరం గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్ట. కాళేశ్వరం కమిషన్కి బడ్జెట్ ఎంత, ఎప్పుడు ఓపెన్ చేసిరు, ఎవరికి ఇచ్చిరు, కాంట్రాక్టర్ ఎవరు, అసలు కథ ఏంది, కాళేశ్వరం ఓపెనింగ్ ఎప్పుడు జరిగింది, ఎవరెవరు వచ్చిర్రు, ఆ ఆలోచన ఎవరిది, క్యాబినెట్లో అసలు కాళేశ్వరం గురించి మాట్లాడలేదా, క్యాబినెట్లో చర్చ పెట్టిరా లేదా, క్యాబినెట్ ఆమోదం తర్వాతే కాళేశ్వరం కట్టిరా, అంతకంటే ముందే కట్టిరా, అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏందనేది పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేసిరట. ఇదంతా కూడా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ కూడా చెప్పిండు అనేది ఒక చర్చ. ఇక కాళేశ్వరంలో కేసీఆర్ దొరికేటట్టు లేడు. ఇంకోటి, కేసీఆర్ను కాళేశ్వరం విషయంలో ఒకవేళ అరెస్ట్ చేసిందనుకో, కాళేశ్వరం విషయంలో క్యాబినెట్లో చర్చ నడిచింది. కేసీఆర్ కాళేశ్వరం తోటి 18 లక్షలు 20 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చిండు, కాళేశ్వరం లాంటి మంచి ప్రాజెక్టు కట్టిండు, పేరున్నటువంటి ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. అరే పాపం కేసీఆర్ మంచి ప్రాజెక్టు కట్టినదా అని చెప్పి జనాలు కొంత కేసీఆర్ పైన పాజిటివ్గా వస్తారేమో. సో ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ని అరెస్ట్ చేసి ఇబ్బంది అవుతుందని భావించి ఈ ప్రాజెక్టు కాదు, కొంత మంచి కేసు కావాలి. మంచి కేసు అంటే ఏంది, సెన్సిటివ్ కేసు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది మంచి సెన్సిటివ్. ఇది భార్యాభర్తలు మాట్లాడుకునేది విన్నరని, జడ్జీలు మాట్లాడుకునేది విన్నరని, పోలీసులు మాట్లాడుకునేది విన్నరని, జర్నలిస్టులు మాట్లాడుకునేది విన్నరని, రాజకీయ నాయకులు మాట్లాడేది విన్నరని, హీరోయిన్లది, హీరోలది, డైరెక్టర్లది, ప్రొడ్యూసర్లది, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లది, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లది, బడా బడా వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేసిరు విన్నరు అనేది చర్చ. దాదాపు 20-30 వేల ఫోన్లు ట్యాప్ చేసిర్రు. ఆ ట్యాపింగ్ చేసి అన్ని కేసీఆర్ వినిపించేది, దీని వెనకాల కేసీఆర్ ఉన్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ నేతల వర్షన్. చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాట. సో కేసీఆర్ గతంలోనే, ఇప్పుడు కాదు, ఈ వీడియో ఇప్పటిది కాదు, పార్లమెంట్ ఎన్నికల టైంలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు. చాలా కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చిండు. తర్వాత టీవీ9 ఇంటర్వ్యూలో కూడా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పిండు. మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, ఫోన్ ట్యాపింగ్ మాకేం అవసరం అండి అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ 3 నిమిషాల వీడియో రేవంత్ రెడ్డికి సమాధానం. 3 నిమిషాల వీడియోతో రేవంత్కు సమాధానం ఇచ్చిండు కేసీఆర్. ఒకసారి ఈ వీడియో కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రధానంగా వైరల్ అవుతా ఉంది, చక్కర్లు కొడుతూ ఉంది, చర్చ నడుస్తుంది. కేసీఆర్ ఏమని మాట్లాడిండు, కేసీఆర్ ఏం చెప్పిండు గతంలో పార్లమెంట్ ఎన్నికల టైంలో. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చర్చ నడుస్తుంది, కానీ ఒకానొక టైం నుండే నడుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ చర్చ నడుస్తూనే ఉంది. కేసీఆర్ సర్వర్లు పెట్టిండు, అది పెట్టిండు, ఇజ్రాయెల్ నుండి 500 కోట్ల రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చిండు, ఏదో మాట్లాడుకుంటూనే వచ్చిర్రు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ ఎప్పటి నుండో చెప్పుకుంటూ వచ్చింది ఫోన్ ట్యాపింగ్ మా సంబంధం లేదు అని చెప్పి. ఒకసారి కేసీఆర్ ఏమని మాట్లాడిండు, ఏం చెప్పిండు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. కేవలం 3 మినిట్స్ వీడియో ఇది. ఈ 3 నిమిషాల వీడియోలో కేసీఆర్ మొత్తం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తాడు. ఇది పాత వీడియో, కొత్తది కాదు. ఇది పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల టైంలో ఆయన మాట్లాడినటువంటి వీడియో. ఒకసారి ఇది వినండి, క్లారిటీ వస్తుంది. ఏం చెప్పిండో వినుర్రి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించినాము, మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి 141 సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. వాడోడా రాధాకిషన్ రావు? హూ ఈజ్ హీ? డీసీపీ సార్, డీసీపీ. నాకు తెలియదు, నీకు అంత తెలుసా? నీ కానీ
రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాడు. నాకు అర్థం కాదు. సార్ ఉద్యమ తలా సభ తోకలేని ప్రశ్న అది. సార్ ఉద్యమ సభ అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదో మీకు పిచ్చి పట్టుకున్నది. కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటుందా? రాహుల్, నువ్వు ఇంత పెద్ద సీనియర్ లీడరు. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి. ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టిన వాళ్ళు కట్టుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవరో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అని నాకు అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటుంది. మన హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్ విత్ దట్, నో చీఫ్. అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. ద వే ద బ్రాట్ ద రిపోర్ట్ వీ డోంట్ నో. దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో విన్నారు కదా, కేసీఆర్ వర్షన్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్తో మాకు సంబంధం లేదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు మాకు రిపోర్ట్ ఇస్తారు. మరి వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తారా, ఏం ట్యాప్ చేస్తారు, ఏం చేస్తారనే మాకు తెలియదు. ముఖ్యమంత్రికి మాత్రం ఇంటెలిజెన్స్ వచ్చి రిపోర్ట్ ఇస్తుంది. సార్ ఇగో రేపు ఇట్లా ధర్నా చేయబోతుర్రు, రేపు యో పలాని కాడ మీటింగ్ పెట్టబోతుర్రు, రేపు యో మీ క్యాంప్ ఆఫీస్ పైనో, మీ పార్టీ ఆఫీస్ పైనో, లేకపోతే సెక్రటరియట్ దగ్గరనో రేపు ముట్టడి జరగబోతుంది, ధర్నా జరగబోతుంది అని చెప్పి మాకు చెప్తారు. మరి అది ఫోన్ ట్యాపింగ్ చేసి చెప్తారా, ఏం చెప్తారో మాకు సంబంధం లేదు, మాకు తెలియదు. నేనైతే ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పా, నేను చేపియా, నాకు అవసరం లేని రిపోర్ట్ అది. నాకు మాత్రం వాళ్ళు రిపోర్ట్ తెచ్చిస్తారు. మరి ఎట్లా తెచ్చిస్తారో మాకు తెలియదు, అది డిపార్ట్మెంట్ పని, మాకు సంబంధం లేదు అనేది కేసీఆర్ వర్షన్. TV9 ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పిండు. TV9 కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండు రజనీకాంత్తో, ఇదే మాట మాట్లాడిండు. వాళ్ళు ఎట్లా రిపోర్ట్ తెస్తారో మాకు తెలియదు. మరి ఇజ్రాయెల్ నుండి తెచ్చిర్రా, ఏడికెళ్ళి తెచ్చిర్రు మాకు తెలియదు. మాకు మాత్రం రిపోర్ట్ ఇచ్చేది ఫైనల్ ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఎట్లా ఇస్తారో మాకు తెలియదు, వాళ్ళు ఏ ట్యాప్ చేస్తారో ఏందో మాకు తెలియదు. ట్యాపింగ్ జరగవచ్చు. మరి అది కొంతమంది అనామకులు ఏదో చిల్లర పనులు చేసేటోళ్ళు, వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు ఉంటే, ఏదో కుట్ర చేసేటోళ్ళు ఉంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు, మాకు తెలియదు. కానీ మాకైతే రిపోర్ట్ ఇచ్చేది అనేది కేసీఆర్ వర్షన్. ఇది గతంలో మాట్లాడిన మాట, పార్లమెంట్ ఎన్నికలలోనే చెప్పిండు. అట్లా జరిగింది, ఇట్లా జరిగిందని పార్లమెంట్ ఎన్నికలలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది కేసీఆర్ 2-3 నిమిషాల వీడియోలోనే రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిండు. తర్వాత ఇంకో రిపోర్టర్ ఇంకో క్వశ్చన్ అడిగిండు, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్కి ఒకనొక టైంలో ఏం లేవు, ఆస్తులు ఏడికెళ్ళి వచ్చినాయి, ఇదేడికెళ్ళి వచ్చింది, అదేడికెళ్ళి వచ్చింది, హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఏడికెళ్ళి వచ్చింది, కేటీఆర్ ఫామ్ హౌస్ ఏడికెళ్ళి వచ్చింది, కేసీఆర్కి ఫామ్ హౌస్ ఏడికెళ్ళి వచ్చింది అని చెప్పి మాట్లాడిండు. అవన్నీ ఖచ్చితంగా బయటికి తీస్తామని కూడా చెప్పిండు. మన అధికారం నుండి 18 నెలలు అవుతుంది కదా, మరి ఒక్కటి బయటికి తీయలేందుకు? హరీష్ రావు ఫామ్ హౌస్ ఏడికెళ్ళి వచ్చిందో బయటికి తీయర్రి, కేసీఆర్ 400-500 ఎకరాల ఫామ్ హౌస్ ఏడికెళ్ళి వచ్చిందో బయటికి తీయర్రి, ఇవన్నీ తీయాలి కదా. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించింది, ఆ సంపాదన బయట తీయర్రి. రేపటి రోజు కాంగ్రెస్ ప్రతిపక్షం పోయినాక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక కూడా ఇదే పని చేయాలి. రేవంత్ రెడ్డి అక్రమంగా ఎంత సంపాదించిండు, ఆయన అధికారంలోకి రాకుండా ముందు ఎంత ఆస్తుంది, అధికారం వచ్చినాక ఎంత ఆస్తుంది అనేది డిఫరెన్షియేషన్ తీసి, అధికారంలో లేనప్పుడు ఎంత ఆస్తుందో గంతే ఉంచి మిగతాది గవర్నమెంట్కి అప్పచెప్పాలి. ఇప్పుడు అదే చేయర్రి. ఇప్పుడు 2014 కంటే ముందు కేసీఆర్కి ఎంత ఆస్తుందో అదే కేసీఆర్ ఆస్తి. తర్వాత కేసీఆర్కి ఏమైనా అక్రమంగా సంపాదించింది, అసలు లీగల్గా సంపాదిస్తే ఓకే, అక్రమంగా సంపాదించింది అయితే గవర్నమెంట్ తీసుకోర్రి. మరి ఆ పని చేయర్రి. 18 నెలలు అవుతుంది కదా అధికారంలోకి వచ్చి, మేము అదే చెప్తున్నాం. మరి ఆ పని చేస్తలేరు ఎందుకు? కేసీఆర్ మాట చెప్తాడు, ఇది వినుర్రి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన చెప్పిన మాట. ఇంకోటి అండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. అది పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితమైన ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు దాని ఏదో
తోకమట్ట మేము ఏదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది మీరు ఆ భ్రమలు ఉండకండి. సార్, తెలంగాణ ఉద్యమ సమయంలో 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ కుటుంబ సభ్యులకు పారాగాన్ చెప్పులు వేసుకోనేటువంటి వ్యక్తులు అదే సమయంలో డీజిల్ పోసుకుందామన్నా కూడా కారుకు అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఈరోజు లక్షల కోట్లు సంపాదించారు, వాళ్ళ డబ్బునంతా స్వాధీనం చేసుకుంటామని పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చాలా సంతోషం, చేసుకోమని వెంటనే అర్జెంటుగా చేసుకోమని చెప్పాలా. పారాగాన్ చెప్పులు లేకుండా నేను ఉంటున్నా రేవంత్ రెడ్డి ఉండేనా ప్రజలకు తెలుసు కదా. పారాగాన్ చెప్పులు లేకుండా ఎవరు అనేది అందరికీ తెలుసు కదా. దేశంలో ఎవరు భూ కబ్జాదారు, ఎవరు బ్లాక్ మెయిలరు, ఎవరు ఓటుకు నేట్ కేసులో పట్టుబడ్డరు, ఎవరు దొంగదందాలు చేసిండ్రు, ఎవరు భూమాఫియా అందరికీ తెలుసు రాష్ట్రంలో. మాకు పారాగాన్ చెప్పులు లేని ఫ్యామిలీ అండి మాది. ఇది కేసీఆర్ వర్షన్. ఇది పార్లమెంట్లో మాట్లాడిన మాటలే, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట చెప్పిండు. హరీష్ రావు ఫామ్ హౌస్ ఎడికెళ్ళి, కేటీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ ఫామ్ హౌస్, కవిత ఫామ్ హౌస్ ఎడికెళ్ళి వచ్చినాయి, ఎట్ట సంపాదించారనే మాట మాట్లాడినప్పుడు ఈ వీడియో వైరల్ చేస్తారు. ఒకటి ఫోన్ ట్యాపింగు, ఇదే వీడియోలో కేసీఆర్ పారాగాన్ చెప్పులు గతంలో అవన్నీ మొత్తం పిన్ టు పిన్ బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు వీడియో. కానీ ఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ గతంలోనే చెప్పిండు. ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ చేస్తారు. మాకు తెలియదు, రిపోర్ట్ వస్తుంది మా దగ్గరికి, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం ట్యాప్ చేసారు ఏందనే మాకు సంబంధం లేదనేది కేసీఆర్ వర్షన్. కానీ ఇక మరి మొత్తానికి ఎట్టకేలకు కేసీఆర్ పని చేయాలి, ఎట్లనో కేసీఆర్ జైల్లో పెట్టాల్సిందే, బీఆర్ఎస్ డ్యామేజ్ చేయాల్సిందే అనేది కాంగ్రెస్ కాన్సెప్ట్ లెక్క కనబడుతుంది అనేది బీఆర్ఎస్ చర్చ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చే సిమ్టమ్స్ కనబడుతున్నాయి కాబట్టి మళ్ళీ కేసీఆర్ డ్యామేజ్ చేయాలి. అసెంబ్లీ ఎన్నికలలో ఎట్లా డ్యామేజ్ చేసిరు, కేసీఆర్ అది చేసిండు, ఈ అవినీతి కథం అది ఇది అని చెప్పి మాట్లాడిరు, అక్కడ డ్యామేజ్ అయ్యిండు. పార్లమెంట్లో కూడా సేమ్ అదే స్లోగన్, అప్పుల పాలు చేసిండు, ఆగం చేసిండు, అదే స్లోగన్ డ్యామేజ్. పార్లమెంట్ ఎన్నికల డ్యామేజ్, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా డ్యామేజ్ చేయాలి. ఎట్లా వాళ్ళని సతాయించి అది చేసి ఇది చేసి ఎట్నో ఇబ్బంది పెట్టి డ్యామేజ్ చేయాలనేది వాళ్ళ వర్షన్ అన్నట్టుగా బీఆర్ఎస్ నేతల బాధ. ఏది ఏమైనా మొత్తానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ చాలా గట్టిగానే ఉన్నాడు అనేది ఒక చర్చ. మాకు సంబంధం లేదు అనేటటువంటి వర్షన్లోనే కేసీఆర్ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. చూడాలి ఏం జరగబోతుంది, అది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం ఏంది, ఆ వ్యవహారం ఏంది, ఎట్లా ముందు పోతుంది ఏందనేది. కానీ కేసీఆర్ ఈ 3 నిమిషాల వీడియో రేవంత్ రెడ్డికి ఏమైనా సమాధానం దొరుకుతుందా, ఏం జరుగుతుందనే చూడాలి, చూద్దాం.